మీరు సైనోఫైల్స్ కాకపోయినా కూడా ఈ చిన్ని పప్పీ డాగ్స్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? డెఫినెట్గా తీసుకొచ్చుకొని ఇంట్లో పెంచేసుకోవాలి అనిపిస్తుంది కదా. మరి ఇలాంటి పప్పీ డాగ్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పప్పీస్ మన ఖమ్మంలో ఎక్కడ దొరుకుతాయో చెప్పనా? హలో మై డియర్ వ్యూవర్స్, నేను ఇవాళ వీడియోలో ఒక బెస్ట్ ఫ్రెండ్ని మనం ఎక్కడ కొనుక్కోవచ్చు అనే దాని మీద మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. వెయిట్ బెస్ట్ ఫ్రెండ్ని కొనుక్కోవడం ఏంటి అని అంటారా? సరే, బెస్ట్ ఫ్రెండ్ బదులు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పనా? బెస్ట్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ ఆర్ సన్, ఇలా వాళ్ళు పెంచుకునే డాగ్స్ని చాలామంది ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తున్నప్పుడు సో వాటిని ఎక్కడ కొనుక్కోవచ్చు అనే దానికి నేను డాగ్స్ బదులు బెస్ట్ ఫ్రెండ్ అని యూజ్ చేయడం కరెక్టే అనుకుంటా. యాక్చువల్లీ నాకు డాగ్స్ అంటే చాలా భయం. ఒక డాగ్ని హోల్డ్ చేశాను అంటే ఆ పిక్లో ఉన్న డాగ్ని మాత్రమే ఫస్ట్ టైం. అండ్ దెన్ ఇక్కడ ఈ వీడియోలో మా లైహా హీరల్ సతాయిస్తున్నారు కదా, ఈ జాయ్ని. లైహా హీరల్ తనతో పాటు ఫోటో తీసుకోమని చెప్పి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ జాయ్ మాత్రం ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది కాబట్టి అప్పుడు అది ఇన్స్పెక్ట్ చేస్తుంది అనమాట. హీరల్ మాత్రం దాన్ని బాగా సతాయించింది, నాతో ఫోటో దిగు అని. డాగ్స్ మనతో ఎంత బాండింగ్ పెంచుకుంటాయి అనే దానికి నేను ఫస్ట్ టైం జాయ్ని చూసాకే రియలైజ్ అయ్యాను. తను మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అందరం వల్ల చిన్న కొడుకు అని ఏడిపిస్తాం అనమాట. కానీ సీరియస్లీ తను ఒక చిన్న పిల్లలానే బిహేవ్ చేస్తుంది. చిన్న పిల్లలాగా అలగడం, ఎవరైనా చూడగానే అటెన్షన్ తనకే ఇవ్వాలని ట్రై చేయడం. మనం ఫోన్లో ఫోటో తీస్తామంటే మాత్రం డెఫినెట్గా పోజ్ ఇచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ జాయ్ని కలిసిన తర్వాత నాకు డాగ్స్ మీద ఉన్న భయం అంతా పోయింది. అప్పుడు నాకు అనిపించింది సైనోఫైల్స్ ఎందుకు ఇంత ఎఫెక్షనేట్గా ఉంటారు తమ డాగ్స్ అంటే అని. ఇన్ఫ్యాక్ట్ డాగ్స్ మనతో బాండింగ్ క్రియేట్ చేసుకోవడమే కాదు, మన బాధల్ని కూడా అర్థం చేసుకుంటాయంట. యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ. ఓపెన్ గా చెప్తేనే అర్థం చేసుకోలేరు చాలా మంది, కానీ డాగ్స్ మనం చెప్పకుండానే, మనం డల్ గా ఉంటేనే చూడగానే మన బాధని అర్థం చేసుకుంటాయట. అర్థం చేసుకోవడమే కాదు, అవి మనల్ని హ్యాపీగా చేయడం కోసం డిఫరెంట్ యాక్ట్స్ తో మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయట. నిజం చెప్పాలంటే ఎంత చేసినా నువ్వు మాకేం చేసావు అని క్వశ్చన్ చేసే మనుషుల కంటే గ్రాటిట్యూడ్ చూపించడంలో డాగ్స్ విల్ స్టాండ్ ఎట్ ఫస్ట్ ప్లేస్. లోన్లీనెస్ ఆర్ డిప్రెషన్ తో బాధపడే వాళ్ళకి డాగ్స్ ఒక మంచి కంపానియన్ అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని పప్పీ డాగ్స్ అయితే మాత్రం చూడగానే భలే ముద్దొచ్చాయి. సో ఒక బెస్ట్ కంపానియన్ ని మన ఖమ్మంలో కొనడానికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ని స్క్రీన్ మీద సైనోఫైల్స్ కోసం, అదే మన డాగ్ లవర్స్ కోసం మెన్షన్ చేస్తున్నాను. కాంటాక్ట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ నెంబర్ ని మీ ఇంటికి తెచ్చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన సైనోఫైల్స్ తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆసమ్ లైఫ్ విత్ అస్మా యాకూబ్.